హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మేము రీసెంట్గా అయితే మైసూర్లో ఉన్న ఒక పీస్ఫుల్ ప్రదేశానికి వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటంటే కరెంజీ పార్క్. మనకి ఈ పార్క్ ఎక్కడ ఉంది అంటే మైసూర్లో ఉన్న రైల్వే స్టేషన్కి ఒక 4 కిలోమీటర్స్కి దూరంలో ఉంది. అండ్ నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ పార్క్కి మనం ఎంట్రీ అయితే మనకు పార్కింగ్ కూడా ఉంటుంది, వెహికల్ పార్కింగ్ కోసం. అండ్ ఇక్కడ టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే అడల్ట్స్కి 60 రూపీస్, అలాగే చైల్డ్కి ఏమో 30 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అనేది ఉంటుంది. అండ్ పార్కింగ్ కోసం మనకు అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, దానికి ఛార్జ్ అనేది వేస్తారు. మనం టైమింగ్ చూసినట్టయితే మార్నింగ్ 8:30 AM టు ఈవినింగ్ 5:30 PM వరకు ఈ పార్క్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ట్యూస్డే రోజు ఈ పార్క్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. మనం ఈ పార్కులోకి ఎంట్రన్స్ అవ్వగానే కిడ్స్కి సంబంధించిన ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, అనేక రకాల ఆట వస్తువులు అనేటివి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊయల కావచ్చు, సీసా, జారబండ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేటివి అక్కడ ఉంటాయి. ఈ ప్లేస్ని పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లే జోన్ తర్వాత మనకు కొద్దిగా ముందరికి వెళ్తే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్ అనేటివి అక్కడ కనిపిస్తాయి, అనేటివి ఉంటాయి. మనము ఇక్కడ వెళ్తే, ఈ ప్లేస్కి వెళ్తే మనకు చాలా మైండ్ అనేది చాలా రిఫ్రెషింగ్గా అవుతుంది, ఎందుకంటే అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్ ఉంటాయి. ఆ ప్యారెట్స్ యొక్క సౌండ్స్ వింటే మన మైండ్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ అక్కడ నేచర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లేస్ చూసిన తర్వాత మనం కొద్దిగా ముందరికి వెళితే మనకు అసలైన పార్క్ యొక్క ఆహ్లాదకరమైన ప్లేస్ ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న నెమలీలు కావచ్చు, స్వాన్స్ కావచ్చు, పిహాన్ కావచ్చు, వాటి యొక్క సౌండ్స్ వింటే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా అవుతుంది. ఏమైనా మెంటల్ హెల్త్, డిప్రెషన్ అలా ఉంటే మన మైండ్ని రిలాక్స్ చేసుకోవాలంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఆ పక్షుల యొక్క సౌండ్స్ వింటేనే మనము అన్ని బాధలన్నీ మర్చిపోతాం, అంత పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. మేము అక్కడ వెళ్ళిన తర్వాత కరెక్ట్ ఆ టైంకే నెమలి అనేది ఫెదర్స్ అనేది ఓపెన్ చేసింది. ఆ విజువల్స్ చూసి ఎంత బాగుంది అంటే చాలా అద్భుతంగా ఉంది. అవి ఫెదర్స్ అలా వదిలి అది మంచిగా నాట్యం చేస్తుంటే కళ్ళకి చాలా అద్భుతంగా ఉంది, కనువిందుగా కనిపిస్తుంది. ఫుల్ మూమెంట్స్ని మా కెమెరా ద్వారా ఈ విజువల్స్ని మంచిగా క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడనే ఒక వాటర్లో స్వాన్స్, చిన్ని స్వాన్స్ అనేటివి ఉన్నాయి. ఆ స్వాన్స్ స్విమ్మింగ్ మనం చేస్తూ ఉంటే మనకి చూసేవారికి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొద్దిగా ముందరికి వెళ్తే వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది, వ్యూ పాయింట్ టవర్. దానిపై ఎక్కి మనం ఆ నేచర్ని చూడవచ్చు. ఆ నేచర్ యొక్క పచ్చదనాన్ని, పికాక్స్ చేసే నాట్యాన్ని, వాటి యొక్క సౌండ్స్ని వింటే మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మరొక ప్లేస్కి వెళ్తే మనకు బటర్ఫ్లై గార్డెన్ అనే ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ సీజన్ బట్టి బటర్ఫ్లైస్ అనేటివి ఉంటాయి. అండ్ అక్కడే మనకు బటర్ఫ్లైస్కి సంబంధించిన కొన్ని రకాల లోగోస్ అలా ఉంటాయి, మనం ఫొటోస్ దిగడానికి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ అనేటివి అక్కడ ఉంటాయి. అండ్ మేము అక్కడ ఉన్న బటర్ఫ్లైకి సంబంధించిన లోగోస్తో ఫొటోస్ తీసుకున్నాము మెమరీగా. అండ్ నెక్స్ట్ మనకు అక్కడే ఆ పార్కులోనే బోటింగ్ అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైనా మైసూర్కి వెళ్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా అవుతుంది. అక్కడ ఉన్న పికాక్స్ని, స్పాన్స్ని, ప్యారెట్స్ని చూస్తే వాటి సౌండ్స్ వింటే మన మైండ్ అనేది ఆటోమేటిక్గా రిలాక్స్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.